హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు అయితే మన టైమ్లైన్ సీక్వెన్సీలో ఏ ఫ్రేమ్ రేట్ ఉన్న వీడియో చేసినా ఆటోమేటిక్గా ఈ ఫ్రేమ్ సైజ్ అయితే సెట్ కావాలి. అదైతే కొన్ని డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి, దాన్ని అయితే మనం చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా చేంజెస్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఈ క్లిప్ అయితే పెట్టిన గైస్, ఈ క్లిప్కి మనం మళ్ళీ సెట్ టు ఫ్రేమ్ సైజ్ అని ఇవన్నీ కొట్టుకోవాలి. ఇట్లా ఎప్పుడు సెట్ టు ఫ్రేమ్ సైజ్ అయితే అయిపోయింది. అదే మనము ఆటోమేటిక్ క్లిప్ ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాం అనుకో, అదే ఫ్రేమ్ సెట్ సైజ్ చేసుకునేలాగా అయితే చేంజెస్ అయితే చేయలేము. దానికైతే మనం ముందైతే ఈ క్లిప్ని అయితే రిలీజ్ చేసుకుంటాం. దానికోసం అయితే ముందు ఎడిట్లోకి అయితే పోవాలి. ఎడిట్లోకి వచ్చేసి ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉందా, పర్ఫార్మెన్స్ని క్లిక్ చేసి జనరల్కి అయితే వచ్చేసేయండి. జనరల్కి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చాలా అయితే ఉంటాయి, ఇందులో మీడియాకి అయితే వచ్చేసేయండి. మీడియాలో డిఫాల్ట్ మీడియా స్కేలింగ్ అని ఉందా, దీన్ని అయితే సెట్ ఫ్రేమ్ సైజ్ అయితే పెట్టేసేయండి. సెట్ ఫ్రేమ్ సైజ్ పెట్టేసిన తర్వాత ఓకేనైతే కొట్టేసేయండి గైస్. ఓకే కొట్టిన తర్వాత మీకు ఇప్పుడు నేను ఈ క్లిప్ ఇంతకుముందు డ్రాగన్ చేసినప్పుడు స్కేల్ కాలేదు కదా, ఇప్పుడు చూసిరా ఆటోమేటిక్గా స్కేల్ అయితే అయిపోతుంది గైస్. మీకు ఇంకోసారి ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసి చూపిస్తా చూడండి. పర్ఫెక్ట్లోకి వచ్చేసి మళ్ళీ జనరల్లోకి అయితే వచ్చేసేయండి. జనరల్లోకి వచ్చేసిన తర్వాత మీడియా ఇప్పుడు మళ్ళీ నేను నన్ను పెట్టేసిన, ఓకే పెట్టేసిన. నన్ను పెట్టి మళ్ళీ సేమ్ క్లిప్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. చూసారా, స్కేల్ అయితే కాలేదు. ఇట్లా చిన్న సెట్టింగ్ చేస్తే మీ ఎడిటింగ్ లెవెల్ని స్పీడప్ అయితే చేసుకోవచ్చు గైస్. ఇలాంటి ఇంకా చిన్న ట్రిక్స్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.